హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? ఈరోజు వచ్చేసి ముక్కనుకి సంబంధించి మనం నైవేద్యాలు పెట్టుకుంటామండి. బట్ అన్వి తినము, మామూలుగానే నైవేద్యం పెడుతున్నాను. మా పెద్ద పాప వచ్చేసి రైస్ పెడుతుందనమాట అమ్మవారికి. అత్తేసరన్నం పెట్టాలి కదా, అది పెడుతుంది. ఎందుకంటే తను కాలేజ్ ఉంది, వాళ్ళ ప్రాక్టికల్స్ వెళ్ళిపోతుంది అనమాట. నేను ఇంకా మిగిలినవన్నీ నేనే చేసుకోవాలి. అందుకని తను రైస్ ఒకటి పెట్టేసి వెళ్తానని రెడీ చేస్తుంది. సో నేనైతే ఉల్లిపాయ ముక్కలు అవి కోసుకుంటున్నానండి, అంటే గారెల్లోకి అవి కావాలి. సో అందుకని చెప్పేసి వాటిని రెడీ చేసుకుంటున్నాను నేను. తనైతే కాలేజ్కి వెళ్ళడానికి రెడీ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి నేను గారెలకు వచ్చేసి నైట్ పప్పు నానబెట్టానండి, మినపగుండు నానబెట్టాను. గారెలు వేయాలి కదా అమ్మవారికి నైవేద్యానికి, అలాగే బూరెలు పునుకులు వేయాలి. సో మినపప్పు అయితే గ్రైండర్లో వేసాను గారెలు వేయడానికి. గారెలు వేసి అంటే పప్పు పక్కన పిండి పెట్టేసుకున్నాను అనుకోండి, అన్ని పనులు ఒక చకచకా చేసుకోవడానికి ఉంటుంది కదా. సో నాకు గారెల పిండి అయితే రెడీ అయిపోయింది. గారెలు వేయడానికి ఆయిల్ అవి పెట్టుకున్నానండి. ఫస్ట్ వచ్చేసి అమ్మవారికి ఉల్లిపాయ ముక్కలు వేయకుండా గారెలు వేసాను. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు తినడానికి వేరేగా ఉల్లిగడ్డలు వేసి, ఉల్లిపాయ ముక్కలు వేసి, పచ్చిమిర్చి వేసి, కొత్తిమీర వేసి ఆయిల్ అవైతే ఆయిల్ వేస్తున్నాను, గారెలు వేస్తున్నానండి. ఇవంటే మళ్ళీ ఇప్పుడు పునుకులు, గారెలు సెక్షన్ అయిపోయింది, ఇక పునుకులు వేస్తున్నాను. పునుకులు కూడా అయిపోతే ఇక ఫైనల్గా బూరెలు వేస్తాను అనమాట. పునుకులు అయిపోయాక ఇవి మామూలుగా అమ్మవారికి ఉల్లిపాయ ముక్కలు అవి వేయకుండా పునుకులు వేస్తాను. తర్వాత ఇంట్లో వాళ్ళకి విడిగా మళ్ళీ పచ్చిమిర్చి ముక్కలు వేసి మళ్ళీ వేస్తాను. ఇప్పుడు ఫైనల్గా బూరెల జోలికి వచ్చానండి. బూరెలు అయితే వేస్తున్నాను. ఈ బూరెలు కూడా అయిపోతే ఇంకా అమ్మవారికి నైవేద్యం పెట్టేయచ్చు. సో ఫైనల్గా బూరెలు అయితే వేస్తాను. అవి కూడా పక్కన పెట్టేసుకుంటే తొందరగా ఇంకా అమ్మవారికి నైవేద్యం పెట్టవచ్చు కదా. ఆల్రెడీ 10:30 అయిపోయిందండి, లేట్ అయిపోయింది. సో ఇప్పుడైతే మాత్రం ఇంకా బూరెలు ఫైనల్ వాయండి ఇది. అవి కూడా తీసేసానంటే దీని పని అయితే అయిపోతుంది. సో ఇప్పుడు ఇంకా ఇవి కొద్దిగా అంటే హైలో పెట్టి ఎప్పుడు బూరెలు వేపకూడదండి, బాగోవు. అందుకే కొంచెం మీడియంలో పెట్టి వేపుతున్నాను. అందుకే టైం ఎక్కువ పడుతుంది అనమాట బూరెలకి. ఆ బూరెల సెక్షన్ కూడా అయిపోతే నాకు ఇక దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఉంటుంది. చూసారు కదా, బూరెలు పునుకులు గారెలు. ఇవైతే పునుకులు, ఇవి ఉల్లిపాయ ముక్కలు వేసిన పునుకులు అండి. ఇవి వచ్చేసి బూరెలు. ఇవి బూరెలు వేసానండి. మా ఇంట్లో మేము వాళ్ళు బూరెలు తింటారనమాట, అందుకని కొంచెం క్వాంటిటీ ఎక్కువే చేశాను. సో ఇవైతే మాత్రం మా హస్బెండ్ తింటారనమాట, పునుకులు అంటే ఇష్టం ఆయనకి. ఉల్లిపాయ ముక్కలు ఏది వేసినా సరే ఉల్లిగడ్డ ముక్కలు అయితే ఖచ్చితంగా వేయాలి. సో ఇక ఫైనల్గా ఇక నైవేద్యానికి అయితే వచ్చేసామండి. నైవేద్యం పెట్టేస్తున్నాను. మా చిన్న పాప దండం పెట్టుకుంటుంది, మేము అందరం పెట్టేసుకున్నాము. ఇక తనే లాస్ట్లో దండం పెట్టుకుంటుంది అనమాట. చలివిడి, వడపప్పు, పానకము, రైసు, అలాగే గారెలు, బూరెలు, కొబ్బరి ఇవి పెట్టి నైవేద్యం అయితే పెట్టేశానండి. ధూపం కూడా ఇచ్చేసాను. ఇంకా ఇల్లంతా హారతి కూడా ఇచ్చేసానండి. ఇల్లంతా ధూపము హారతి రెండూ కూడా ఇస్తాను ఎప్పుడుని. సో రెండూ కూడా అయిపోయినాయండి. ఎందుకంటే మాకు మా ఊళ్ళమ్మ నైవేద్యాలు పెట్టుకోవడం ఆనవాయితీ, అందువల్ల ఇంకా పెట్టేశాను అనమాట. సంక్రాంతి అంటే ఇప్పుడు ఈరోజు అయితే మేము అన్వి తినమాట. సో అందుకని మామూలు నైవేద్యం పెట్టాను. యాక్చువల్గా అయితే కోడిని చూపించి నైవేద్యం చేస్తాము, కానీ అలా పెట్టడానికి మాకు తినమాట ఇప్పుడు. అందుకని చెప్పేసి మామూలు నైవేద్యం అయితే పెట్టేశాను అనమాట. సో మా దేవుడైతే ఇదండి. ఈరోజు నైవేద్యానికి కింద అయితే పెట్టేశాను, కిందే పెడతాను అనమాట నైవేద్యానికి. పైన మామూలుగా ఉండే దేవుడు ఉంటారు, కింద అయితే మాత్రం నైవేద్యాలకు పెట్టడానికి దేవుని పెట్టాను. సో ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ ఇచ్చి కామెంట్ కూడా పెట్టండి. నన్ను ఇలాగే ప్రోత్సహించండి. ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ అయిన అందరికీ కూడా నా ధన్యవాదాలు, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఇంకేంటంటే నా ఛానల్లో అన్నీ ఉంటాయండి. సో నేను ఇంకో రెండో ఛానల్ని పెట్టానండి, ఆ ఛానల్ లింక్ కూడా ఇస్తున్నాను, దానికి కూడా సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. అలాగే ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ టాపిక్స్ నా ఛానల్లో ఉంటాయండి, లేని టాపిక్ అయితే ఉండదు. అలాగే బ్యూటీషియన్ టిప్స్ కూడా ఉంటాయి, అలాగే లీగల్ ప్రాబ్లమ్స్ గురించి ఉంటాయి, అలాగే రిలేషన్షిప్స్ గురించి కూడా ఉంటాయండి. మీకు ఎవరికైనా లీగల్ ప్రాబ్లమ్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను లాయర్ గారి చేత మీతో మాట్లాడిస్తాను.
సో ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే ఎప్పుడు మీ సపోర్ట్ నాకు ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒక లైక్ ఇచ్చి కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్. బాయ్.